హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు బాగున్నారు అనుకుంటున్నా. నేనైతే ఇంకో వీడియోతో మీ ముందుకొచ్చేసాను. ఈ వీడియోలో ఏంటంటే, ఈ కార్ తోటి నేను బాగా ఆడుకున్నామని వచ్చా. ఈ కార్ చెప్పా కదా! ఒక రీల్ కూడా చేశాను. ఒక షార్ట్ వీడియో. ఇది స్మోకీ కార్ అంట. ఇది మార్షరస్ ట్రక్. ఏదో తప్పు నాకు నోరు కూడా తిరగట్లేదు. ఏం ట్రక్కో మరిది. ఈ కార్‌లోనికి స్మోక్ వచ్చిద్ది కదా! ఇది బాగుంది. దీంతో ఆడుకుందామని వచ్చా. ఇది నాది కాదు. అదిగో మా లక్కీది. మా లక్కీ గాడు ఈ కార్‌ని ఆపరేటింగ్ చేస్తున్నాడు. ఆడేమో నన్ను గుద్దిస్తున్నాడు. నాకేం భయం వేస్తుంది. "ఏరేయ్ చిన్నగా పోనీరా, గుద్దిచ్చే మాత్రాన నా కాళ్ళు ఇరిగిపోతాయి. ఆ టైర్లు చూడు ఎంత లావునున్నాయో. ఆ కార్ల కింద టైరు కింద నా తాడు పడిందనుకో, నా కాలు చేయగాని పచ్చడి అయ్యిద్దిరా. కింద కూర్చుండు. ఆగు 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 ఆగు. నేను తయారుగా ఉన్నా. నాకు కూర్చొని కొంచెం రెస్ట్ తీసుకొని ఇదేంటిరా నా బెల్ట్ ఎందుకు తీసుకున్నావు నువ్వు? నా బెల్ట్ ఎందుకు తీసుకున్నావు? నా బెల్ట్ తీసుకొని నీ కారుకి ఎందుకు పెట్టావు? ఇచ్చేసేయి. నా బెల్ట్ నాకు ఇచ్చేయి. లేకపోతే నీ కారు నేను ఇప్పుడు పనికి రాకుండా చేస్తా. నేను ఎట్లా అయినా నా బెల్ట్ నేను తీసుకోకపోతే చూస్తా ఉండు. చూడై ఆగాగరియో ఇక్కడ ఏదో ఉందే. అది బరే వెళ్తుంది అది. ఆగురా, పట్టుకొని తీసుకొని వెళ్తాను నేను. ఇంకో నిమిషం ఆగు. దొరికింది. అయ్యో దొరికినట్టు వెళ్ళిపోతుంది మళ్ళీ. పడిపోయింది, కారు పడిపోయింది. నీ కారు అన్నా పాడవలా, నా బెల్ట్ అన్నా నాకు వచ్చేయాలి ఈరోజు. నా బెల్ట్ తీసుకొని మా మమ్మీ నన్ను కట్టేసిద్ది ఆ బెల్ట్ తోటి. ఆ బెల్ట్ని తీసుకొని పని అసలు ఓ పని చేయి. ఆ బెల్ట్ అసలు పనికి లేకుండా చేద్దాం ఇద్దరం కలిసి. ఎందుకంటే నన్ను కట్టేయకుండా ఉండిద్ది అప్పుడు. ఏమైనా నువ్వు నీ కారుతో ఆడుకో, నేను నా బెల్ట్తో ఆడుకుంటా. ఎవరు గెలుస్తారు? ఏంది అంత గట్టికి కట్టావు? రావట్లేదు అది. నేను ఇప్పుడు మర్యాదగా చెప్తున్నాను, నా బెల్ట్ నాకు ఇచ్చేయి. లేకపోతే కనపడకుండా అన్నా చెయ్యి. నేను దాచిపెట్టుకున్నాను అది. మమ్మీకి కనపడకుండా నేను దూరంగా దాచిపెట్టుకున్నా. నువ్వు తీసుకొచ్చి కారుకు పెట్టి ఆడుతున్నావు. నాకు తెలీదు. కారు ఇస్తావా బెల్ట్ ఇస్తావా? నీ కారు నువ్వు తీసుకో. సరేలే పో. నేనే పట్టుకొని తీసుకుంటాను. ఎలాగోలా చూస్తా ఉండు. ఎట్లయినా తీసుకో. అది రావట్లేదురా, లాగ్ పెట్టావు నువ్వు. అయ్యో బెల్ట్ ఈరా, నీకు నమస్కారం ఉంటుంది. బెల్ట్ ఈరా స్వామే, బెల్ట్ ఇచ్చేసేయిరా. నేను పడేస్తాను. దాంతల వైపు గోడ వైపు పడేస్తాను. ఇచ్చేసేయి. నా కారు నాకు ఇచ్చేసేయి. నా బెల్ట్ నాకు ఇచ్చేసేయి. నేను మీ కారు తీసుకోలేదుగా. సరే తీసావా? అమ్మా ఇచ్చేసావయ్యా, థ్యాంక్స్ అయ్యా. వదిలేసేయి. నేను తర్వాత మమ్మీ వీడియో తీసుకుంది కానీ నేను తర్వాత తీసి దాచిపెట్టుకుంటాను. ఉండు అలానే ఉంచు. అది దాచిపెట్టేసుకొని వచ్చాను. ఎవరో కనపడని ప్లేస్ పెట్టి గుద్దుకున్నా. డ్రెస్సామే దొంగతనం చేసినట్టు నేను దాచిపెట్టుకోను. నా బెల్ట్ నేను దాచిపెట్టుకొని వచ్చి గుద్దుకున్నా. మాడు అదిరిపోయింది నాకు. అయ్యో అటు ఇటు చూస్తే నేనేమా ఎక్కడ పెట్టాను? నన్ను చూస్తున్నా ఏంది నన్ను? సరేలే, ఎక్కడ పెట్టినా దొరకదులే, కనపడదులే. అది నా టైగర్. మళ్ళీ నా బెల్ట్ తీసుకొచ్చావు ఎందుకురా? ఇచ్చే ఆగు. నా ఫ్రెండ్ అది. దాన్ని గీకుతున్నావు కిందేసి. నా ఫ్రెండ్ని ఇచ్చేసి నా టైగర్ బొమ్మని ఇచ్చి అన్ని నాయి తీసుకొచ్చి ఆడుతావు. ఎందులో నీ బొమ్మలతో నువ్వు వాడుకో. నా బొమ్మలు ఎందుకు ఆడుతున్నావు నువ్వు? ఇచ్చేసి బెల్ట్ తీసుకొచ్చావు. బెల్ట్ మళ్ళీ నేను ఎక్కడో కష్టపడి వెళ్ళి దాచిపెట్టుకొని వస్తే మళ్ళీ బెల్ట్ కూడా తీసుకొని వచ్చావా? ఆ టైగర్ని ఇస్తావా? నా ఫ్రెండ్ అది. నువ్వు తోక కది తీసేయి ఫస్ట్. నేను ఆడుకోవాలి దాంతోటి. ఎవ్వరు ఆడుకోకూడదు. దీన్ని కొడుకుతా. ఎందుకు వచ్చావు వీడు అసలు? ఎందుకు వచ్చావు నువ్వు ఇంకా దాంకోకుండా ఎందుకు వచ్చావు? నీ ముక్కత్త కొరికి పడతా. ఉండు. అయ్యయ్యో ఈడ్చుకొని వెళ్ళొద్దట్లా. నొప్పి పుట్టిద్ది పాపం కదా. ఎందుకంత హార్ష్గా పరిగెత్తిస్తున్నావు దాన్ని స్లోగా? అది దొరికింది. అబ్బా దొరికింది. దొరికింది. ఇప్పుడు దీన్ని చూడండి. నేను ఏం చేస్తానో ఆగు. ఇచ్చేటట్టు నాకు కనిపించట్లేదు కానీ కొద్దిసేపు యాక్షన్ చేద్దాం. పరిగెత్తండి. 1 2 స్టార్ట్. అటాక్. వచ్చేసింది. ఇచ్చేసేయమ్మా. నాది నాకు ఇచ్చేసేయ్యా. నీకు పుణ్యం ఉండిద్ది. నా బొమ్మ నాకిచ్చి, నా బెల్ట్ నాకిచ్చే. పోయి మర్యాదగా నీ కారుతో నువ్వు వాడుకో. నాకు ఇచ్చేసేయి. నేను ఒప్పుకోను. ఎందుకు అట్లా ఈడుతున్నావు? అమ్మో అది బొమ్మ కాడు సరిపోయింది. నన్ను అయితే నా తోలు అంతా చేపను కానీ తోలు ఓడ తీసినట్టు ఓడ తీసి పెట్టేవాడు కదరా నన్ను. రుద్ది నేలకి తీసుకున్నాం. వెళ్ళి కింద పడేసారులే చిన్నగా వెళ్ళి. ఇప్పుడు దీన్ని ఎందుకు వచ్చిందని దీన్ని కొరుకుతాం. ఏందిరా పట్టుకుంటున్నావా? వదల పట్టుకోవద్దురా. పట్టుకోని వెళ్ళి ఆగుతావా ఏందిరా?
వదులురా నేను దీన్ని కొరకపాలు అయ్యో లాగేట్రా వీడు లాగేశాడు. ఇచ్చేసాయి నా అమ్మమ్మ నాకు ఇచ్చే అదే ఏం చేసుకుంటావు చేసుకో నీ ఇష్టం ఇంకా నా వల్ల కాదు. అత్త అన్నుంచి నన్ను నిసిరేసావనుకో అంతే ఇంకా. ఏంది వస్తున్నా ఉండు చిన్నగా నేను కూడా వచ్చావా నువ్వు కూడా సరే ఇచ్చే లక్కీ. లక్కీ అట్లా కింద ఇసిరేదు పో ఇంకెళ్ళిపో నాయన నీకు దండం పెడతా. నేను దీన్ని కొంటే కూరగాని ఇది ఎందుకు వచ్చింది మీ దగ్గర అసలు నేను ఇంట్లో దాచిపెట్టాను కదా ఎందుకు ఉంది ఎందుకు కారపడ్డావు బయట ఎందుకు వచ్చావు నువ్వు నిన్ను చూడప్పుడు ఎట్లా కొడుకుతాను. అరే ఒరే ఒరే వదులురా నువ్వు వదులురా మళ్ళీ అమ్మా బెల్టూరిపోయాను. రే వదులుతానికి చేయి కొరకాల ఇప్పుడు నేను వదులు వదులు నాది అమ్మా పెట్టావంటరా మళ్ళీ రే తీరా తోకర్లా తోక కొరికితే ఫస్ట్ అప్పుడు నువ్వు ఇది పెట్టుకోవడానికి ఉండదు. ఆగు నేను తీసుకుని వెళ్తా దూరంగా నా దీన్ని ఇచ్చేసే దీన్ని కింద మీద పడి కొరికి దొరికింది దొరికింది. చెవులు రెండు తీసి పిప్పి చేస్తా చూడు ఇప్పుడు నిన్ను కొరుకుతాను చూడు. నువ్వు ఇంట్లో ఉండకుండా ఎందుకు వచ్చావు పైకి నా బొమ్మను తీసుకొచ్చి పని వాడు ఎంత మురికి చేస్తాడు చూడు నిన్ను. చీ గబ్బులేస్తాను నీ దగ్గర ఇప్పుడు నేను మొదలు అరే స్టార్ట్ చేసావా రసావే మళ్ళీ స్టార్ట్ చేసావా ఇచ్చేసేదా సార్ ఇచ్చేరా రే నేను అలిసిపోతున్నా నా పళ్ళు ఊడిపోతేరా నేను పళ్ళతో పట్టుకున్నాను గట్టిగా దాన్ని నన్ను తొలిదానికి చేస్తావా ఏంది ఏడా తీసుకు ఏలాడేస్తున్నా ఊరి అంత ఎత్తున పెడితే నేను అటురా కూర్చుంటానా ఎటురా తీసుకుంటాను నేను ఇచ్చేసేరా కింద పెట్టు సామె నీ దాన్ని ఉంటుంది పో. అదేమో అడుగు చూస్తున్నా నా వల్ల కాదు ట్రై చేయలేనేమో అది చాలా డిఫికల్ట్. నేను అంత హైట్ ఎగిరి పట్టుకోవడం అండి వదిలే మళ్ళీ తీసుకొని మళ్ళీ స్టార్ట్ చేసావయ్యా. అమ్మ నా వల్ల కాదులే కానీ ఆట నేను కొంచెంసేపు ఇది పట్టుకొని చూస్తా ఏం చేసేది. ఊరి నాకు ఇచ్చేటట్టు ఏం కనిపించట్లే నాకు రొప్పు వస్తున్నాయి వీడికి రొప్పు రావట్లే. ఒరే అరే ఏందిరా నువ్వైనా పోయింది అమ్మలో సర్కస్లో ఏమైనా పని చేసావా ఏందిరా గిర గింగిరాగిరే అన్నట్టు అడ్డ తిప్పుతున్నావేందాన్ని. వామ్మో వాయ్యో నన్ను గారి బొమ్మ గాడి సరిపోయింది నన్ను తిప్పితే అట్లా నేను ఇంక పాట వేసుకోవాలి గిర గింగిరాగిరే అనుకుంటూ పాట వేసుకోవాలి. ఏం చేసేది అమ్మో చూడు సర్కస్లో వాళ్ళు చేస్తారే ఏమంతే చేస్తున్నాడు వీడు. సర్కస్లో ఆయన పని చేసాడేమో వీడికి ఇదేమో పిచ్చి ఆనందమో మహానందమో అన్నట్టు. ఏంది ఆడుకో నాయన నేను కూర్చుంటాంత సామె నన్ను డిస్టర్బ్ చేయమాక నేను అరిసిపోయాను. అబ్బో కొడుతున్నారేంద్రా నన్ను నన్ను ఏరగొడు కూర్చొని రాంట్రా ప్రశాంతంగా ఉందని లక్కీ నీకు దండం పడతా లక్కీగా వదిలేదా తగిలిద్దిరా హైట్ కూర్చోబెట్టి దాన్ని చెప్పడం ఏంది నన్ను కొట్టడం ఏంది నేను తల ఉంచుకొని దాచిపెట్టుకోలేకపోతున్నా. అయినా కొట్టాడు ఏం చేసేది. వీడు నన్ను ఎక్కడా నెమ్మదిగా ఉండనేడు. ఫ్రెండ్స్ మీరే చెప్పండి ఏం చేయాలో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. మీకోసం కష్టపడి ఈ చిన్నదాన్ని కదా ఇప్పుడిప్పుడే చిన్న పిల్లని కదా నేను ఇప్పుడిప్పుడే వీడియోలు తీసి చూసినందుకు థ్యాంక్ యూ బాయ్.